ఇది ప్రతి మనిషికి కూడా తన జీవితంలో ఏ అవసరాలు ఉంటాయి చూడండి. కూడు గుడ్డ, ఇల్లు అనేది మూడు ప్రధానమైన అవసరాలు, ప్రాథమిక అవసరాలు. మరి ఇక్కడ మీరు స్క్రీన్ లో కూడా అవే కనిపిస్తాయి. మీకు స్క్రీన్ కనిపిస్తుంది అందరికీ. ఈ మూడు అనేది మనిషి యొక్క ప్రాథమిక అవసరాలు. అవి లేకుండా మనిషి యొక్క మనుగడ అనేది చాలా కష్టం. కానీ వీటితో పాటు నాలుగో అవసరం కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఈ జీవిత బీమా. ఈ జీవిత బీమా మరి మరి ఆ కుటుంబంలో అతనికి ఆ జీవిత బీమా ఉంటేనే అతని యొక్క ఆప్షన్స్ లో అతను లేనప్పుడు కుటుంబానికి ఈ మూడు అవసరాలు అనేది రావడం జరుగుతుంది. అందుకే ప్రథమంగా ఏంటంటే జీవితంలో ఎవరైతే ఒక కుటుంబంలో ప్రాథమిక ఆదాయం వనరులు సంపాదిస్తూ ఉంటారో అంటే కుటుంబ యజమానికి బీమా అనేది తప్పనిసరి. కుటుంబ యజమాని బీమా చేసిన తర్వాత మాత్రమే మిగిలిన కుటుంబ సభ్యులు బీమా చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది. అంతేగాని మనకి చాలా మంది మీకు వస్తూ ఉంటారు రానున్న రోజుల్లో, నాకు వద్దండి ఎల్ఐసి, మా అబ్బాయికి చేయించండి, మా అమ్మాయికి చేయించండి అని. కానీ అది కరెక్ట్ కాదు. సో ప్రప్రథమంగా జీవిత బీమా ఉండాల్సింది ఎవరికంటే కుటుంబ యజమానికి. ఆ కుటుంబ యజమానికి ఏమైనా అయితే అప్పుడే మిగిలిన కుటుంబ సభ్యులకు మంచి భోజనం ఉంటుంది, బట్టలు ఉంటాయి, ఇల్లు ఉంటుంది. అదే ఈ మూడు ఏర్పరచకుండా ఆ ప్రధాన యజమాని కుటుంబ యజమాని చనిపోయాడు అనుకోండి, వాళ్ళు ఈ మూడు అవసరాలతోటి జీవితాంతం వాళ్ళు మరి బాధపడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మనకి మనిషి జీవిత కాలంలో ప్రధానంగా ఈ కూడు గుడ్డ బట్ట ఎలా అవసరమో జీవిత బీమా కూడా అంతే అవసరం ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఈ జీవిత బీమా గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం, దాని యొక్క ఆవశ్యకతను చెప్పుకుంటున్నాము. మరి ఈ జీవిత బీమాలో మన కొన్ని టెర్మినాలజీస్ ఉంటాయి, కొన్ని పదాలు ఉంటాయి. మన ఆ పదాలు ఏంటో ఇప్పుడు గమనిద్దాం. చూడండి, ఇప్పుడు మనకి ప్లాన్ ఆర్ టర్మ్ అని ఉంటుంది. ప్లాను లేదా టేబుల్ నంబర్ అని. అంటే మన దగ్గర వివిధ రకాల పాలసీలు ఉన్నాయి. ఏమేమి పాలసీలు ఉన్నాయి? జీవనానంద పాలసీ ఉంది, జీవన్ లాభ్ పాలసీ ఉంది, జీవన్ లక్ష్య పాలసీ ఉంది. చాలా రకాల పాలసీలు ఉన్నాయి. ఆ పాలసీలు అన్నింటిలో ఒక క్రమ సంఖ్య అని ఉంటుంది అనమాట. ప్లానర్ టేబుల్ నెంబర్ అంటారు దాన్ని. ఇప్పుడు మీరు ఎండోమెంట్ పాలసీ తీసుకుంటే దానికి 914 అని ఉంటుంది. జీవనానంద పాలసీ తీసుకుంటే దానికి మరి 900 కొత్త సిరీస్ వచ్చింది. ఎండోమెంట్ పాలసీ అంటే 714, మరి జీవనానంద పాలసీ అంటే 715. అదే జీవన్ లక్ష్య పాలసీ అనుకోండి, దానికి 733. అంటే ప్రతి ఒక్క పాలసీ కూడా ఒక క్రమ సంఖ్య అనేది ఉంటుంది అనమాట. ఆ క్రమ సంఖ్యనే ప్లాన్ నంబర్, టేబుల్ నంబర్ అంటారు. నెక్స్ట్ ఇంకొకటి మీరు గమనించినట్లయితే, మనము జనరల్ గా ఏంటంటే మనం కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఎంత పాలసీ ఉందని అడుగుతారు. నాకు ₹1,00,000 పాలసీ ఉందండి, నాకు 2,00,000 పాలసీ ఉందండి అని అంటారు అనమాట. లేదంటే నాకు 3,00,000 పాలసీ ఉందని అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే ఈ 1,00,000, 2,00,000 అనేది అర్థం, దాన్ని ఏమంటారంటే సమ్మేష్డ్ అంటారు. అంటే కొనుగోలు చేసిన బీమా మొత్తము సమ్మేషన్ అది. అంటే నువ్వు ఎంత సమ్మేషన్ పాలసీ కొంటున్నావు అనే దాన్ని బట్టి ఉంటుంది ప్రీమియం. సో నువ్వు 1,00,000 ప్రీమియం, నువ్వు 1,00,000 పాలసీ తీసుకుంటున్నావా, 2,00,000 పాలసీ తీసుకుంటున్నావా, 3,00,000 తీసుకుంటున్నావా, 4,00,000 తీసుకుంటున్నావా అనే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. నెక్స్ట్ టర్మ్ అనేది ఎలా ఉంటుందంటే, నువ్వు ₹1,00,000 పాలసీ తీసుకుంటే దాన్ని నువ్వు 15 సంవత్సరాలు కడతావా, 20 సంవత్సరాలు కడతావా, 25 సంవత్సరాలు కడతావా అన్న దాన్ని టర్మ్ అంటారు. అంటే నువ్వు 1,00,000 పాలసీ తీసుకొని టర్మ్ అనేది నువ్వు 21 ఇయర్స్ టర్మ్ పెడితే మన ప్రీమియం ఎంత పడుతుందో చూడాలి. అట్లా కాకుండా కొన్ని పాలసీలు ఎలా ఉంటాయంటే, నువ్వు 21 సంవత్సరం టర్మ్ పెట్టాను అనుకోండి, 21 సంవత్సరం ప్రీమియం పే చేయాలి. లేదా 30 ఏళ్ళు టర్మ్ పెడితే 30 ఏళ్ళు ప్రీమియం పే చేయాలి. 40 ఏళ్ళు టర్మ్ పెడితే 40 ఏళ్ళు ప్రీమియం పే చేయాలి. కానీ కొంతమంది ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అంత లాంగ్ టర్మ్ కట్టడానికి వాళ్ళకి సుముఖత ఉండదు. అలాంటి సందర్భంలో ఏం చేస్తారంటే, మన టర్మ్ 20 ఏళ్ళు పెట్టినా సరే వాళ్ళు కట్టే డబ్బులు 10 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. అదే దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకి జీవన్ లాభ్ అనే పాలసీలో టర్మ్ 16 ఉంటుంది. వాళ్ళు కట్టేది 10 సంవత్సరాలే. ఆ 10 సంవత్సరాలను ఏమంటారంటే పీపీటీ అంటారంటే ప్రీమియం పేమెంట్ టర్మ్ అంటారు. టర్మ్ వేరు, పీపీటీ వేరు. అదేవిధంగా అదే జీవన్ లాభ్లో 21 సంవత్సరం టర్మ్ ఉంది. 21 సంవత్సరం టర్మ్ పెడితే అందులో కట్టే ప్రీమియం 15 ఏళ్లే కడతారు. ఆ 15 ఏళ్ళని ప్రీమియం పేమెంట్ టర్మ్ అంటారు. ఆ 21 సంవత్సరాన్ని టర్మ్ అంటారు. అంటే కొన్ని పాలసీల్లో ప్రీమియం పేమెంట్ టర్మ్ వేరు, టర్మ్ వేరుగా ఉంటాయి. అదేవిధంగా జీవనానంద పాలసీ తీసుకున్నారనుకోండి, ఆ ప్లాన్స్ గురించి నేను తర్వాత చెప్తాను. జీవనానంద పాలసీ తీసుకుంటే 21 ఇయర్స్ టర్మ్ పెట్టారనుకుంటే 21 ఇయర్స్ ప్రీమియం పే చేస్తారు. అంటే అక్కడ
టర్మ్ ప్రీమియం పేయింగ్ టర్మ్ రెండు ఒకటేనమాట. సో మీనింగ్ అది టర్మ్ ప్రీమియం పేయింగ్ టర్మ్. కొన్ని పాలసీల్లో టర్మ్ ప్రీమియం పేయింగ్ టర్మ్ రెండు ఒకే విధంగా ఉంటాయి. కొన్ని పాలసీల్లో టర్మ్ ప్రీమియం పేయింగ్ టర్మ్ రెండు వేరువేరుగా ఉంటాయి అన్నమాట. కాబట్టి దాన్ని గుర్తెరగాలి. సో ఇక్కడ ప్రీమియం, సో మనం ప్రీమియం అనేది కూడా ఆ విధంగా ఉంటుంది. అంటే ఒక 5 లక్షల పాలసీ తీసుకొని ఒక 21 ఇయర్స్ టర్మ్ పెడితే ప్రీమియం ఎంత పడుతుంది? అది ప్రీమియం కూడా ఇయర్లీ ఎంత పడుతుంది? దాన్ని మూడు అంటారు. అంటే మనం ప్రీమియం కట్టే విధానాన్ని మూడు అంటారు. ఇయర్లీ కట్టొచ్చు, హాఫ్ ఇయర్లీ కట్టొచ్చు, క్వార్టర్లీ కట్టొచ్చు, మంత్లీ కట్టొచ్చు, నెల నెల బ్యాంక్ డిడక్షన్ కూడా కట్టొచ్చు. ఇది మనము పే చేసే విధానాన్ని మూడు అంటారు. కస్టమరు సో ఇయర్లీ మోడ్ లో ప్రీమియం కట్టొచ్చు, హాఫ్ ఇయర్లీ మోడ్ లో ప్రీమియం కట్టొచ్చు, క్వార్టర్లీ మోడ్ లో ప్రీమియం కట్టొచ్చు, మంత్లీ మోడ్ లో కట్టొచ్చు. ఈ న్యాచ్ అంటే ఎలక్ట్రానిక్ మోడ్ లో మన బ్యాంక్ అకౌంట్ నుంచి కూడా ప్రీమియం అనేది డిడక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో మనకి ఇక్కడ వరకు మనం ఈ పదాలు నేర్చుకున్నాము. ఒకటి ఏంటంటే ప్లాన్ నెంబర్లు ఎలా ఉంటుంది నేర్చుకున్నాం, సమ్మేట్ షీట్ నేర్చుకున్నాం, టర్మ్ అంటే ఎలా ఉంటుంది నేర్చుకున్నాం, ప్రీమియం పేమెంట్ టర్మ్ అంటే ఏంది నేర్చుకున్నాం, ప్రీమియం నేర్చుకున్నాము, పాలసీని ప్రీమియం ఎన్ని విధాలుగా కట్టాలో నేర్చుకున్నాం. ఇప్పుడు ఒక కస్టమర్ కి డెత్ సమ్మేట్ షీట్ అంటే ఎలా ఉంటుంది, ఇక్కడ కొంచెం మిస్ అయింది. ఇక్కడ చూడండి, డెత్ సమ్మేషుడ్. ఒకవేళ కస్టమర్ చనిపోతే ఏమిస్తారు? ఒకవేళ కస్టమర్ ఏదైనా పాలసీ మధ్యలో కస్టమర్కి రిస్క్ అయితే ఏమిస్తారు? ఏదైనా పాలసీ మధ్యలో కస్టమర్కి రిస్క్ అయితే ఏమిస్తారంటే సమ్మేషుడ్ వస్తుంది. ఇక్కడ కావాలంటే చూడండి, సమ్మేషుడ్ ఉంటుంది, ప్లస్ బోనస్ ఉంటుంది, ప్లస్ ఎఫ్ఏబి ఉంటుంది. సో ఏదైనా కస్టమర్కి రిస్క్ అయినప్పుడు ఈ మూడు ఇస్తారనమాట. సమ్మేషుడ్ ప్లస్ బోనస్ ప్లస్ ఎఫ్ఏబి. ఈ సమ్మేషుడ్, బోనస్, ఎఫ్ఏబి అనేది మీకు మీకు క్లియర్ గా ఇక్కడ చెప్తాను చూడండి. ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఒక పాలసీకి మెచ్యూరిటీ అప్పుడు ఏదైనా పాలసీకి ఎంత ఏ విధాలుగా డబ్బులు ఇస్తారు, అదేవిధంగా ఒక పాలసీ డెత్ అయితే మరి అమౌంట్ ఏ విధంగా వస్తుంది, మెచ్యూరిటీ అప్పుడు పాలసీలో ఏ పాలసీ కానీ మెచ్యూరిటీ అయినప్పుడు ఏం చేస్తారంటే సమ్మేషుడ్ ఇస్తారు. అంటే ఇంతకుముందు చెప్పాను సమ్మేషుడ్ అంటే ఏంటో సమ్మేషుడ్ అంటే మీరు ఎంత పాలసీ కొన్నారు, మీరు 1,00,000 పాలసీ కొన్నారా, 2 లక్షలు కొన్నారా, పర్చేజ్ చేశారు, లేదా 3 లక్షలు పర్చేజ్ చేశారు, 5 లక్షలు పర్చేజ్ చేశారు అన్న దాన్ని బట్టి సమ్మేషుడ్ ఉంటుంది. ఆ సమ్మేషుడ్ ఇస్తారు, ప్లస్ బోనస్ ఇస్తారు. దీన్ని సింపుల్ రివర్స్ బోనస్ అంటారు. అంటే ఈ బోనస్ అనేది ప్రతి సంవత్సరం యాడ్ అవుతుంది. ప్రతి సంవత్సరం ఎంత యాడ్ అవుతుందంటే సుమారుగా లక్షకి ఒక 5,000 యాడ్ అవుతుంది. ఒక ₹1,00,000 మీరు పాలసీ పర్చేజ్ చేస్తే బోనస్ అనేది సుమారుగా మనకి లక్షకి 5,000 యాడ్ అవుతుంది. అంటే ఒక 10 లక్షల పాలసీ తీసుకుంటే సుమారుగా ఒక 50,000 యాడ్ అవుతుంది. ఒక 20 లక్షల పాలసీ తీసుకుంటే మరి దాంట్లో కూడా ఒక ₹1,00,000 అనేది బోనస్ యాడ్ అవుతుంది. ఈ బోనస్ అనేది ప్రతి సంవత్సరం యాడ్ అవుతుంది. కానీ ఎఫ్ఏబి చూడండి, ఎఫ్ఏబి అంటే ఫైనల్ అడిషనల్ బోనస్. ఇది ఓన్లీ పాలసీ మెచ్యూరిటీ అప్పుడు మాత్రమే ఇస్తారు, మధ్యలో ఇంకెప్పుడు యాడ్ కాదు. పాలసీ మెచ్యూరిటీ రోజున ఇచ్చేది ఫైనల్ అడిషనల్ బోనస్. ఇది ఇవ్వాలి అంటే కనీస ప్రీమియమ్స్ ఒక 15 ఏళ్ళు ప్రీమియం పే చేసి ఉండాలి. 15 ఏళ్ళు ప్రీమియం పే చేస్తేనే మీకు ఫైనల్ అడిషనల్ బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా డెత్ అప్పుడు ఏమి ఇస్తారు? డెత్ అప్పుడు కూడా సరే, అది 2 ఏళ్ళకి జరిగిన డెత్, 3 ఏళ్ళకి జరిగిన, లేకపోతే పాలసీ కట్టిన మరుసటి సంవత్సరం డెత్ జరిగిన, ఎప్పుడు డెత్ జరిగినా సరే సమ్మేషన్ ఇస్తారు. అంటే నువ్వు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 లక్షలు పాలసీ తీసుకున్నావు, ఒక ఇయర్లీ 21 ఇయర్స్ టర్మ్ పెట్టావు, నీవు ఒక సంవత్సరానికి ఒక 25,000 కట్టావు. 25,000 కట్టిన తర్వాత కస్టమర్ చనిపోయాడు అనుకుందాం. 25,000 కట్టిన తర్వాత కస్టమర్ చనిపోయాడు. 25,000 కట్టిన తర్వాత కస్టమర్ చనిపోయిన వెంటనే మనం ఏమి ఇవ్వాలంటే సమ్మేషుడ్ ఇవ్వాలంటే సమ్మేషుడ్ 5 లక్షలు ఇవ్వాల్సిందే. అంతేగాని
నువ్వు 5 లక్షలు పాలసీ తీసుకున్నావు, నువ్వు 25,000 కట్టావు, ఒక సంవత్సరమే కట్టే ఇవ్వనంటే కుదరదు. ఆ ఇవ్వననేది మన ఆఫీస్ వాళ్ళు చూసుకుంటారు, ఎంక్వైరీలు చేసుకొని ఆ డెత్ కరెక్టా లేదా, దాంట్లో ఫ్రాడ్ ఉందా లేదా అని అవన్నీ ఎంక్వైరీలు చేసుకొని ఇవ్వాలో లేదో డిసైడ్ చేస్తారు. బట్ యాజ్ పర్ రూల్ ప్రకారం ఏంటంటే కస్టమర్ ఈ రోజు పాలసీ చేసి రేపు చనిపోయినా, లేకపోతే 1 నెల తర్వాత చనిపోయినా, 2 నెలల తర్వాత చనిపోయినా, 6 నెలలు అయినా, 1 year అయినా, 5 ఏళ్ళు అయినా, 10 ఏళ్ళు అయినా సరే సమ్ ఎష్యూర్డ్ అనేది తప్పనిసరిగా ఇవ్వాలి. సో ఈ బోనస్ అనేది కూడా ఇవ్వాలి. అంటే కస్టమర్ ఒకవేళ పాలసీ కాలం ఏది ఒక 5వ సంవత్సరం 10వ సంవత్సరం చనిపోయాడు అనుకోండి, ఈ 10 సంవత్సరాలు బోనస్ ఇవ్వాలి. ఈ చెప్పాను లక్షకి 5,000 బోనస్ ఉంటుందని, 10 లక్షల పాలసీ అయితే 50,000 ఉంటుంది. అట్లా ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలు మన బోనస్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఎఫ్ఏబి, ఈ ఫైనల్ బోనస్ అనేది ఇవ్వాలి అంటే కస్టమర్ యొక్క డెత్ అనేది, అంటే కస్టమర్ డెత్ అనే కంటే రిస్క్ అనండి ఎక్కువగా. రిస్క్ అనేది కస్టమర్ రిస్క్ అనేది 15 సంవత్సరాలు ఆ తదుపరి జరిగితే మాత్రమే ఎఫ్ఏబి అనేది రావడం జరుగుతుంది. లేకపోతే ఈ లోపు 15 సంవత్సరాల లోపు ఏదైనా రిస్క్ జరిగింది అనుకోండి, ఏమి రాదనమాట, ఏమీ రాదు. ఇది ఇది మనం తెలుసుకోవాల్సిన టర్మినాలజీ ఏంటంటే సమ్మెష్యూర్డ్ అంటే ఏంటి, మోడ్ అంటే ఏంటి, అంటే మోడ్ అంటే ఇయర్లీ ప్రీమియం పే చేస్తున్నారు, హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీ అది మోడ్. మరి టర్మ్ అంటే ఏంటి, మరి పీపీటీ అంటే ఏంటి, మరి బోనస్ అంటే ఏంటి, మరి ఎఫ్ఏబి ఫైనల్ బోనస్ అంటే ఏంటి, మరి మెచ్యూరిటీ రోజున ఏమిస్తారు, డెత్ అప్పుడు ఏమిస్తారు, మరి అదేవిధంగా ఒకవేళ డెత్ అనేది యాక్సిడెంటల్ గా జరిగితే ఎలా ఉంటుంది, ఒకవేళ ఈ డెత్ అనేది యాక్సిడెంటల్ గా జరిగింది అనుకోండి, ఇక్కడ ఇంకో సమ్మేషన్, ఈ డెత్ అనేది యాక్సిడెంటల్ గా జరిగితే ఇది న్యాచురల్ రిస్క్. నేను అండర్లైన్ నీకు అర్థమవుతుంది కదమ్మా? మీకు వినిపిస్తుందా, అందరికన్నా అర్థమవుతుందా? రెస్పాండ్ కండి ఎవరన్నా. శ్రీకాంత్ గారు మీకు వినిపిస్తుందా? ఇది న్యాచురల్ రిస్క్. ఇది ఒకవేళ మీరు యాక్సిడెంటల్ అనుకోండి, ఇంకో సమ్మేషుడు, ఈ సమ్మేషుడు అదనంగా వస్తుంది. సమ్మేషుడు ఉంటుంది, మరలా ఇంకో సమ్మేషుడు ఉంటుంది, ప్లస్ బోనస్ ఉంటుంది, ప్లస్ ఎఫ్ఏబి ఉంటుంది. చూడండి, క్లాస్లో ఉంది క్లాస్. ఇది యాక్సిడెంటల్. ఇది యాక్సిడెంటల్ ఎలా ఉందో చూడండి. ఇది న్యాచురల్ కి యాక్సిడెంటల్ కి రిస్క్ చూస్తున్నారుగా ఎలా ఉందో. 36 వస్తాయి. ఇది న్యాచురల్ కి యాక్సిడెంటల్ కి. ఇది న్యాచురల్ రిస్క్, సహజ మరణం. ఇది యాక్సిడెంటల్ మరణం. అంటే ఇంకొక సబ్మిషన్ అదనంగా ఇస్తారు యాక్సిడెంట్ అయితే. ఒకవేళ ఈ యాక్సిడెంట్ లో సహజ మరణం జరగకుండా అతను పర్మనెంట్ గా హ్యాండిక్యాప్డ్ అయ్యారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ఎప్పుడైతే యాక్సిడెంట్ అయ్యి అతను పర్మనెంట్ హ్యాండిక్యాప్డ్ అయ్యారో అక్కడి నుంచి భవిష్యత్తులో చెల్లించాల్సిన ప్రీమియంలన్నీ కూడా మాఫీ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 5 లక్షల పాలసీ ఒక కస్టమర్ తీసుకున్నాడు, 2 ఏళ్ళు కట్టాడు, 3వ సంవత్సరం యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ లో చనిపోలేదు, అతనికి పర్మనెంట్ డిజబిలిటీ వచ్చింది, శాశ్వత అంగవైకల్యం వచ్చి అతను మంచంలోనే ఉండాల్సిన పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఎల్ఐసి ఏం చేస్తుందంటే అతను ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎన్నైతే ప్రీమియమ్స్ అంటే కిస్తీలు కట్టాలో అవన్నీ మాఫీ చేస్తుంది. అవన్నీ మాఫీ చేసి నువ్వు ఎంత పాలసీ అయితే కొన్నావో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 లక్షల పాలసీ కొన్నాడు, ఈ 10 లక్షల్ని నెక్స్ట్ 10 ఇయర్స్ మంత్లీ ఈక్వల్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ లో ఇస్తుంది అనమాట. అంటే 10 లక్షల రూపాయలు 120 వేస్తే ఎంత వస్తుందో చూసి అది ప్రతి నెల నెక్స్ట్ 10 ఇయర్స్ వరకు ఇస్తారనమాట. ఆ తదుపరి మన మెచ్యూరిటీ అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది యాక్సిడెంట్ అండ్ డిజబిలిటీ బెనిఫిట్ అంటే అది ఏడిటిబి అంటారు. మనం పాలసీ చేసేటప్పుడు యాక్సిడెంట్ అండ్ డిజబిలిటీ బెనిఫిట్ లేకుండా పాలసీ చేయకూడదు, ఇది తప్పనిసరి. ఇది యాక్సిడెంటల్ గా డెత్ అయితే ఇంకొక సమ్మేషుడు అదనంగా ఇస్తారు,
అంటే 5 లక్షలు చేస్తే ఇంకొక 5 లక్షలు అదనంగా ఇస్తారు. లేదంటే పర్మనెంట్ డిసబిలిటీ వస్తే కిస్తీలన్నీ మాఫీ చేసి అతనికి మరి నెక్స్ట్ 10 years కొన్న పాలసీని 120 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ కూడా చెల్లించడం జరుగుతుంది అన్నమాట. ఇది అర్థమవుతుందా? 15 కట్టండి, 10 తీసుకుంటున్నావా? ఏమండి శ్రీకాంత్ గారు, సార్ మీరు మీరు వాయిస్ మ్యూట్ చేసుకోలేదండి, డిస్టర్బెన్స్ వస్తుంది. చేశాను సార్. చేశారా ఇప్పుడు? చేశాను సార్. ఓకే, ఇదండి నెక్స్ట్. ఈ భాష ఇది మినిమం ఏంటంటే ఈ టెర్మినాలజీ అనేది మీరు ఉపయోగించి మరి నేర్చుకోవాలి. సో మీరు భవిష్యత్తులో ఇవన్నీ మీకు ఆ ఈ చిన్న చిన్న పదాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. నేను మినిమమే చెప్పాను, ఇంకా చాలా ఉంటాయి. అది మీరు కాలానుగుణంగా మరి రోజులు గడిచే కొద్దీ మీరు తెలుసుకోవచ్చు అనమాట. మొదటి సమ్మేషుడ్ అంటే ఏంటి, టర్మ్ అంటే ఏంటి, ప్రీమియం పే టర్మ్ అంటే ఏంటి, మరి ప్రీమియం అంటే ఎలా వస్తుంది, ఈ ప్రీమియం మనం ఏ విధంగా ఎన్ని విధాలుగా పే చేయొచ్చు, మరి డెత్ సమ్మేషుడ్ ఎలా ఉంటుంది, మరి మెచ్యూరిటీ సమ్మేషుడ్ ఏ విధంగా ఉంటుంది, ఏడిటిబి అంటే ఏంటి, మరి ఈ పదాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. నెక్స్ట్, మరి మీ అందరి దగ్గర మొబైల్ ఫోన్స్ ఉంటే స్మార్ట్ ఆల్ ఇన్ వన్ క్యాలిక్యులేటర్ అనేది మీ అందరికి వాట్సాప్ లో పెడతాను చూడండి. స్మార్ట్ ఆల్ ఇన్ వన్ క్యాలిక్యులేటర్, స్మార్ట్ ఆల్ ఇన్ వన్ క్యాలిక్యులేటర్. మీకు వాట్సాప్ లో అందరికి లింక్ వస్తుంది చూడండి. అది స్మార్ట్ ఆల్ ఇన్ వన్ క్యాలిక్యులేటర్. వచ్చిందా లింక్? వచ్చిందా అందరికి వచ్చినాయా? చూడండి, వచ్చింది చూడండి. మా జ్యోతి మేడం గారు వచ్చిందా మీకు? జ్యోతి గారు, ఓకే. శ్రావణ్, ఇందులో రెండోది క్లిక్ చేయండి అందరూ. స్మార్ట్ ఆల్ ఇన్ వన్ ఉంది కదా ప్లే స్టోర్ లో, అది క్లిక్ చేయండి, మీకు యాప్ డౌన్లోడ్ అవుతుంది. సెకండ్ వన్, సెకండ్ వన్, సెకండ్ వన్. అది ఇన్స్టాల్ చేయండి అందరూ, యాప్ ఇన్స్టాల్ చేయండి. అది సెకండ్ యాప్ని. మీరు మీరు నాకు కంబరైజ్ చేయొచ్చు, మీరు మాట్లాడిపోయినా ఏదో ఒక రెస్పాన్స్ మీరు ఇవ్వచ్చు. చాట్ ఉంటుంది కదా, చాట్ బాక్స్ నుండి చేయొచ్చు మీరు. ఇన్స్టాల్ చేసాం సార్. ఇన్స్టాల్ చేశారు కదా, ఓకే. అందరికి ఇన్స్టాల్ చేస్తే ఈ విధంగా వచ్చి చూడండి అమ్మా. ఫస్ట్ స్క్రీన్ ఈ విధంగా వచ్చింది, స్క్రీన్ ఈ విధంగా వచ్చింది. ఇది వచ్చిందో అందరికి డిస్ప్లే అయిందా అది? సో నెక్స్ట్ డిస్ప్లే అయిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే సెకండ్, ఇది చూడండి అమ్మా. మీకు రైట్ సైడ్ చూసినట్టయితే క్రియేట్ ప్రొఫైల్ అని ఉంటుంది. అందరికి ఉందా క్రియేట్ ప్రొఫైల్ అని? అందరికి క్రియేట్ ప్రొఫైల్ అని వచ్చిందా? రైజ్ హ్యాండ్ వస్తే రైజ్ చేయండి, హ్యాండ్ రైజ్ చేయండి. క్రియేట్ ప్రొఫైల్, అది తర్వాత మీరు ఏంటంటే ఆ ప్రొఫైల్ ని క్రియేట్ చేయండి అందరూ. అంటే మీరు ఏమని క్రియేట్ చేస్తారు అంటే మీ పేరు, ఓకే, శ్రీకాంత్ లేదా జ్యోతి, జ్యోతి అని,
నెక్స్ట్ అది ఇంకా నెక్స్ట్ పింజలి యమున అని పద్మజ గారని అట్లా మీ పూర్తి పేరు రాసేసి ఏం చేస్తారంటే అక్కడ బీమా సఖి అడ్వైజర్ ఎల్ఐసి ఏంటి అని ఎక్కడ అనొద్దు, బీమా సఖి అడ్వైజర్. ఆ తదుపరి ఆ బీమా సఖి అడ్వైజర్ ఎల్ఐసి ఆఫ్ ఇండియా, తర్వాత మీ మొబైల్ నంబరు, అదే విధంగా మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇవ్వండి. అది ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. అట్లా తర్వాత మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఏంటి సార్ ఆ ప్రొఫైల్ అనేది క్రియేట్ చేయండి. నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే ప్రొఫైల్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి, ఈ ప్లాన్స్ ఉంటాయి మీ దగ్గర. అందులో మీకు ఇవి ప్లాన్స్, ఎండోమెంట్ ప్లాన్స్. ఆ యాప్లు ఏమి ఉంటాయి, ఇవి ఉంటాయి. ఎండోమెంట్ ప్లాన్స్ ఉంటాయి, అదేవిధంగా మనీ బ్యాక్ ప్లాన్స్ ఉంటాయి, అదేవిధంగా ఓల్ లైఫ్ ప్లాన్స్ ఉంటాయి, చైల్డ్ ప్లాన్స్ ఉంటాయి, టర్మ్ ప్లాన్స్ ఉంటాయి. సో మనం ఏ ప్లాన్ అమ్మాలనేది మన చేతిలో ఉంటుంది. మనం డిసైడ్ చేసుకోవాలి. ఎక్కువగా మీరు కొత్తవారు కాబట్టి మీరు అమ్మాల్సిన పాలసీలు ఏంటంటే ఎండోమెంట్ ప్లాన్స్ ఎక్కువ అమ్మాలి. ఏది న్యూ జీవనానంద్, లేదా న్యూ జీవన్ లాభు, ఎండోమెంట్, జీవన్ లక్ష, జీవన్ లాభు, అవి ఎక్కువగా అమ్ముతూ ఉంటాం. ఎండోమెంట్ ప్లాన్స్ లోనే మనం 60% అవే అమ్ముతాం. నెక్స్ట్ మనీ బ్యాక్ ప్లాన్లు, ఇవి కొంచెం తక్కువగా వెళ్తాయి. నెక్స్ట్ ఓల్డ్ లైఫ్ ప్లాన్లు పెడతాయి, ఉమామి ఉత్సవ్, ఇది హైలీ సేలబుల్ ప్లాన్స్. నెక్స్ట్ చైల్డ్ ప్లాన్స్ కూడా ఎక్కువగా అమ్ముతాము. ఈ టర్మ్ ప్లాన్స్ అనేది మనం చాలా తక్కువగా అమ్ముతాం, దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్ చాలా ఉంటాయి. ఓకేనా? ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇప్పుడు మీరు ఒక ప్లాన్ ఉంది, ఏదైనా ప్లాన్ ఓపెన్ చేశారు, ఇది ఇప్పుడు అందరు కలిపి ఎండోమెంట్ ప్లాన్ మీద క్లిక్ చేయండి. అందరూ ఎండోమెంట్ ప్లాన్ మీద క్లిక్ చేయండి. అందరూ మీరు ఎండోమెంట్ ప్లాన్ మీద క్లిక్ చేస్తే మీరు ఇవ్వాల్సిన డేటా ఏంటంటే ఎండోమెంట్ ప్లాన్, ఒకవేళ మీరు ఎండోమెంట్ ప్లాన్ మీరు తీసుకున్నట్లయితే అక్కడ కస్టమర్ పేరు ఇవ్వాలి. కస్టమర్ పేరు తప్పనిసరిగా ఇవ్వాలి. ఇక్కడ కస్టమర్ పేరు లేదా డేట్ ఆఫ్ బర్త్, ఈ రెండిట్లో ఏది ఈజీగా ఉంటుందంటే మీరు యాక్యురేట్ ప్రీమియం రావాలంటే మాత్రం కస్టమర్ పేరు అనేది మీరు ఇవ్వాలి. మనం యాక్యురేట్ ప్రీమియం రావాలి అంటే కస్టమర్ పేరు అనేది ఇవ్వాలన్నమాట. ఓకేనా? ఆ తదుపరి యాక్యురేట్ ప్రీమియం రావాలంటే కస్టమర్ పేరు, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వాలి. వయసు కంటే కూడా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఈ రెండు ఏదో ఒకటి ఇవ్వాలి. యాక్యురేట్ రావాలంటే మాత్రం కస్టమర్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. అదేవిధంగా ఇక్కడ టర్మ్ సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ సమ్మేషుడ్ అని ఉంది, ఈ సమ్మేషుడ్ కూడా సెలెక్ట్ చేసుకోండి. అంటే మనం ఒకరికి ఎంత పాలసీ ఇవ్వాలి అనేది రెండు విషయాల మీద ఆధారపడి మనం ప్లాన్ ని డిసైడ్ చేయొచ్చు. ఒకటి సమ్మేషుడ్, అదేవిధంగా రెండోది ప్రీమియం. అది ప్రీమియం కూడా మీరు ఇయర్లీ ఎంత కడతారు, హాఫ్ ఇయర్లీ ఎంత కడతారు అనేది కూడా అక్కడ ఉంటుంది అనమాట. అది మీరు ప్రాక్టీస్ చేయాలి. మొదటిది ఇందులో ఈ యాప్ ఓపెన్ చేసిన వెంటనే మొదటి పని మనం చేయాల్సింది పేరు, ఆ తదుపరి డేట్ ఆఫ్ బర్త్, ఆ తదుపరి సమ్మేషుడ్, ఆ తదుపరి టర్మ్, ఆ తదుపరి సమ్మేషుడ్. ఈ 4 ఫీల్డ్స్ తప్పనిసరిగా ఇవ్వాలి. మొదటిది చూడండి, మొదటిది పేరు ఏదో ఇనిషియల్ రాసేయండి, ఆ తదుపరి డేట్ ఆఫ్ బర్త్, మూడోది టర్మ్, నాలుగోది సమ్మేషుడ్. ఒకవేళ సమ్మేషుడ్ కాదనుకోండి ప్రీమియం ఇవ్వండి. ప్రీమియం ఇచ్చిన వెంటనే అక్కడ అడుగుతుంది ఇయర్లీనా హాఫ్ ఇయర్లీ అని. ఇయర్లీ సెలెక్ట్ చేసుకోండి, హాఫ్ ఇయర్లీ సెలెక్ట్ చేసుకోండి, అక్కడ అమౌంట్ అడుగుతుంది అనమాట. సో ఈ 4 మనం తప్పనిసరిగా ఏ ప్రీమియం క్యాలిక్యులేట్ చేసినా సరే పేరు, డేట్ ఆఫ్ బర్త్, టర్మ్, సమ్మేషుడ్ తర్వాత ప్రీమియం, ఈ 4 కాలమ్స్ అనేది తప్పనిసరిగా ఫిట్ చేసిన తర్వాతే నెక్స్ట్ ఏం చేయాలంటే నెక్స్ట్ ఏడిడిబి. ఇది ఏడిడిబి అనేది తప్పనిసరిగా క్లిక్ చేయాలి. అంటే యాక్సిడెంట్ అండ్ డిజబిలిటీ బెనిఫిట్ లేకుండా మనం పాలసీ అనేది ఇవ్వకూడదు. అదేవిధంగా దీనికి బిఫోర్ ఇక్కడ ఫ్యామిలీ పిక్ ఉంటుంది. అంటే కస్టమర్ ఒకవేళ అన్మ్యారీడ్ అనుకోండి, అన్మ్యారీడ్ పిక్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఒకవేళ మ్యారీడ్ చిల్డ్రన్ ఉన్నారు అనుకోండి, ఆ పిక్ సెలెక్ట్ చేయండి. ఒకవేళ అట్లా కాకుండా సింగిల్ అనుకోండి, సింగిల్ పిక్ సెలెక్ట్ చేసేయండి. ఇవన్నీ వద్దనుకుంటే ఏదొక
జనరల్ అందరికి సూట్ అయ్యే పిక్ సెలెక్ట్ చేయండి, ఏదో ఒక పిక్ సెలెక్ట్ చేయండి, అంతేగాని పెళ్లి అయినోడికి పెళ్లి కాని ఫోటో, మరి ఆ మ్యారేజ్ అయిన వాళ్ళకి మరి ఇంకా వేరే వృద్ధాప్యం ఫోటో అలాంటివి ఇవ్వకండి. సో మనం ఇచ్చే ఫోటో కూడా యాక్యురేట్ గా ఉండాలన్నమాట, వాళ్ళకి అనుకూలంగా ఉంటేనే బాగుంటుంది. సో ఆ 4 ఆప్షన్స్ తో పాటుగా ఇంతకుముందు చెప్పింది పేరు, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, టర్ము, సమ్మేషుడు తో పాటుగా ఇక్కడ ఫ్యామిలీ పిక్ అనేది ఒకటి సెలెక్ట్ చేయాలి. ఫ్యామిలీ పిక్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏడిడిపి అనేది ఆటోమేటిక్ గా అది సెలెక్ట్ అయ్యి ఉంటుంది, దాన్ని మీరు ఏం చేయొద్దు. నెక్స్ట్ ఇంకేం చేయాలి అంటే ఈ పీడబ్ల్యూబ్యూ అంటే అర్థం ఏంటంటే ప్రీమియం వేవర్ బెనిఫిట్. ఈ ప్రీమియం వేవర్ బెనిఫిట్ అనేది ఎవరికి వాడతారంటే చిన్నపిల్లలకు పాలసీలు చేసినప్పుడు మాత్రమే వాడతారు. చిన్నపిల్లలకు పాలసీలు చేసి తల్లిదండ్రులకి ఇన్సూరెన్స్ కావాలి అంటేనే అది క్లిక్ చేయాలి. పెద్దవాళ్ళకి మేజర్లకి పాలసీ చేసేటప్పుడు ఈ ప్రీమియం వేవర్ బెనిఫిట్ పీడబ్ల్యూబీ అనేది మనం క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. ఇది క్లిక్ చేస్తే చిన్నపిల్లలకు పాలసీ చేసి ఒకవేళ ఇది కానీ ఇచ్చే పని అయితే అక్కడ తండ్రి వయసు అడుగుతుంది, అప్పుడు తండ్రి వయసు ఇవ్వాలి. నెక్స్ట్ సెటిల్మెంట్ ఆప్షన్ కూడా మీరు ఎప్పుడు క్లిక్ చేయొద్దు. మీరు ఎంప్లాయీస్ కి పాలసీ ఇచ్చే పని అయితే ట్యాక్స్ బెనిఫిట్స్ అనేదాన్ని క్లిక్ చేయండి, ఇంకా మిగిలిన ఏది క్లిక్ చేయొద్దు. ఈ సరెండర్ వాల్యూ అనేది కస్టమర్ కి నేను మధ్యలో పాలసీ క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది అనేది తెలుసుకోవాలంటే ఈ సరెండర్ వాల్యూ క్లిక్ చేయండి. ఈ సరెండర్ వాల్యూ మీకు ప్రజెంటేషన్ లో ఏ విధంగా ఉంటుందంటే క్యాష్ వాల్యూ రూపంలో ఉంటుంది. ఈ ఐఆర్ఆర్ఏ అనేది ఏ మాత్రం క్లిక్ చేయొద్దు, ఈ ఇంట్రెస్ట్ ట్రెండ్స్ అనేది మాత్రం క్లిక్ చేయండి. ఓకేనా? సో యాప్ లో ఏంటంటే మొదట 4 చెప్పాను. మొదటిది పేరు, డేట్ ఆఫ్ బర్త్, టర్ము, సమ్మేషుడు, నెక్స్ట్ ఫ్యామిలీ పిక్, ఆ తర్వాత ఏడిడిబి అనేది ఆటోమేటిక్ గా అది సెలెక్ట్ అయ్యి ఉంటుంది. ఆ తదుపరి పీడబ్ల్యూబి అనేది ఓన్లీ చిన్నపిల్లలకు మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఓన్లీ ఎంప్లాయీస్ కి మాత్రం ట్యాక్స్ బెనిఫిట్స్ అనేది సెలెక్ట్ చేయండి, లేకపోతే వద్దు. ఆ తదుపరి సరెండర్ వాల్యూ అనేది కస్టమర్ నాకు మధ్యలో క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది అనేది తెలుసుకోవాలంటే మాత్రమే సరెండర్ వాల్యూని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ ఇంట్రెస్ట్ ట్రెండ్స్ అనేది మాత్రం అందరికీ క్లిక్ చేయండి. సో ఇక్కడ ఏది ఎప్పుడు క్లిక్ చేయాలి, అందరు క్లిక్ చేసింది ఇంట్రెస్ట్ ట్రెండ్స్. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తే మనకు ప్రీమియం అనేది వస్తుంది. ఆ ప్రీమియాన్ని మనం 1-2 సార్లు స్టడీ చేసి అప్పుడే కస్టమర్కి పంపించాలి. అది మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే మీకు ప్లాన్స్ అన్ని గురించి మొత్తం తెలిసిన తర్వాత మాత్రమే తెలుస్తుంది. ఈ లోపు ఏంటంటే ఈ యాప్ ని ఎలా ఉపయోగించాలి, ఎంత బెటర్ గా ఉపయోగించాలి, ఎలా ఉపయోగిస్తే మనము ఎఫెక్టివ్ గా ఉండగలనేది మీరు 1-4 సార్లు ప్రాక్టీస్ చేయండి. 1-4 సార్లు ప్రాక్టీస్ చేసిన తర్వాత మనం దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు. ఓకేనా? అర్థమైందా? రైజ్ యువర్ హ్యాండ్స్. దీంట్లో ఈ యాప్ గురించి ఏమన్నా డౌట్స్ ఉంటే చెప్పండి అమ్మా. అయినా మీకు ఫిజికల్ కూడా చెప్తాను, మీరు ఒకసారి ప్రయత్నం చేస్తూ ఉండండి. సో మొదట మీరు యాప్ ఓపెన్ చేసిన వెంటనే మీరు చేయాల్సింది ఏంటంటే ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని మీ పేరు రాసుకొని బీమా సఖి అడ్వైజర్, అదేవిధంగా మీ ఊరు, మీ సెల్ నంబరు, అదేవిధంగా మీ దాంట్లో యాప్ లో మీరు మీ ఫోటో కూడా పెట్టుకోవచ్చు. సో ఫోటోని పెట్టుకున్న తర్వాత ఎవరికి మరి మీ ఇంట్లో మీ రోజు ఏం చేస్తారంటే మీరు మీ ఇంట్లో వాళ్ళందరికీ మరి ప్రీమియం క్యాలిక్యులేషన్ ఏ విధంగా చేయొచ్చు అనేది మీ ఇంట్లో వాళ్ళ పేర్లు ఏదో ఒక పేర్లు పెట్టేసుకొని ప్రీమియం అనేది క్యాలిక్యులేట్ చేస్తూ ఉండండి. ఎవరికి పంపించవద్దు, మీకు మీరే ప్రాక్టీస్ చేయండి. మీ వారిది పేరు, లేదా అదే మీ అత్తగారి పేరు, మీ బంధువుల పేర్లు అందరికీ ఆ ఎండోమెంట్ పాలసీ తీసుకొని 50 సంవత్సరాల లోపు వాళ్ళందరూ తీసుకొని అందరికి ప్రీమియమ్స్ అనేది క్యాలిక్యులేట్ చేయండి. మీరు ప్రీమియం క్యాలిక్యులేట్ చేయగలుగుతున్నారా లేదని మీరు ఒకసారి ఆలోచించండి. మీకు క్యాలిక్యులేట్ చేయడం చేత కాకపోతే నాకు ఒకసారి ఫోన్ చేయండి, నేను చెప్తాను. సో యాప్ అనేది మనం వాడటం మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఈ యాప్ వాడటం తెలిస్తేనే మనము బెటర్ గా చేయగలం అనమాట. ఇంకొక 1 minute లో ఈ స్క్రీన్ అనేది లాగౌట్ అవుతుంది. మరలా మీరు ఏం చేస్తారంటే మీకు ఏ లింక్ అయితే పంపించానో ఆ లింక్ ద్వారా మళ్ళీ మీరు రీలాగిన్ అవ్వండి. మీకు ఏ లింక్ అయితే పంపించానో ఆ లింక్ ద్వారా రీలాగిన్ అవ్వండి. 1 minute లో రీలాగిన్ అవ్వండి. ఎందుకంటే మనం అనుకున్న ప్రకారం 5:30 క్లోజ్ చేయాలి మనం. ఓకేనా? సో ఇది యాప్ వాడికి ఈ విధంగా ఉంటుంది. మరి ఇక్కడ మీరు చూడండి, ఇది మీరు ఇతను కానీ పాలసీ చూసినట్లయితే ఇది ఇక్కడ ఇది జీవన్ ఉమాంగ్ పాలసీ 25 సంవత్సరాల వ్యక్తికి ఇచ్చారు పాలసీ, 15 ఏళ్ళు టర్మ్ పెట్టారు, 40 ఏళ్ళకి పాలసీ